नमोऽस्मदाचार्यपरम्परेभ्यो नमो नमो भगवतोरजाय नमो नमन्तमुकामरेभ्य नमः श्रीश्रुते नमो सप्रातसस्यवादिनम्बदीतं एव भवार्णवोदरे गतिं शरणागतिमरे कृपया केवलमात्मसात् गुरु अस्मन् गुरुभ्यो नमः अस्मद्गुरुस्वाचार्यभ्यो नमः पूर्वाचार्यभ्यो नमः श्री भारद्वाजगुरुभ्यो नमः परमसवेदभावयगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः। ओं नमो वेंकटेशाय। తుమ్కుంట స్వయంభూ సింహముఖ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నాలాయర దివ్య ప్రబంధం ప్రతిరోజు కూడా సాయించుకుంటున్నాం. నాలుగవ ఆవృత్తి పూర్తయింది. ఈ సందర్భంగా శ్రీమద్ రామానుజుల వైభవాన్ని మనము మననం చేసుకుందాం. మేషార్ధ్రా సంభవం విష్ణో దర్శన స్థాపనోత్సుకం తొండీరమండలే శేషమూర్తిం రామానుజం భజే. రామానుజుల వారు ఎక్కడ జన్మించారు, అతని జీవన కాలంలో జరిగినటువంటి అనేక రకమైన మహిమలు అనుకోండి, అతని మాతాపితరులు, అతని వంశము, ఇవన్నీ కూడా మనం ఒకసారి మననం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. తమిళనాడులోని శ్రీ పెరుంబుదూరులో ఆసూరి వంశంకు చెందినటువంటి కేశవ సోమయాజులకు వారి ధర్మపతి అయినటువంటి కాంతిమతి అనేటువంటి బ్రాహ్మణ దంపతులకు వీరి వంశము పింగళ వంశము. పింగళ వంశానికి చెందినటువంటి కేశవ సోమయాజులు, కాంతిమతి అనేటువంటి పుణ్య దంపతులకు చైత్రమాసము శుక్లపక్ష పంచమి గురువారం నాడు ఆరుద్ర నక్షత్రంలో సుపుత్ర జననం జరిగింది. ఈయనను భగవంతుని తల్పమైన శేషుని అవతారంగా భావిస్తారు. ఎవరైతే కేశవ సోమయాజులకు కాంతిమతి ధర్మ ఆది దంపతులకు జన్మించినటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయన్నే రామానుజులు అని చెప్పేసి మనము కొలుస్తూ ఉన్నాము. ఈయన ఎవరయ్యా అంటే భగవంతుడికి శేషతల్పమైనటువంటి సాక్షాత్తు శేషుని అవతారంగా భావిస్తున్నాము. బ్రాహ్మణ కులమున కనువగు సంస్కారాలు, విద్యాభ్యాసం అన్నిటి కూడా సకాలంలో ఇతనికి జరపబడినవి. బ్రాహ్మణ కులంలో సహజ సిద్ధంగా జరిగేటువంటి సంస్కారాలన్నీ కూడా జరిగినాయి సకాలంలోనే. శాస్త్రములు నేర్పబడినాయి. 16వ ఏటనే వివాహం కూడా జరిగినది. కాంచీపురానికి దగ్గరలో ఉన్నటువంటి తిరుపుట్కులి అనేటువంటి గ్రామమున యాదవ ప్రకాశకులు అనేటువంటి అద్వైత పండితుని వద్ద వేదాంతం నేర్చుకున్నటకు తన పినతల్లి కుమారుడైన గోవిందభట్టులతో కూడా ఈయన రామానుజుల వారు అక్కడ వెళ్ళినారట. ఈ విధంగా ఆ గురువు చెంత విద్య నేర్చుకుంటున్నప్పుడే ఆయన కొన్ని తత్వార్థాలకు సరి అయిన అర్థాలు చెప్పినాడట. ఆయన ఇందుకు రామానుజుల వారు వ్యసనపడి వాటికి సరి అయిన తాత్పర్యాలు చెప్పుచున్నారట. ఇక్కడ తన గురువు వద్ద ఈయన విద్యాభ్యాస సమయంలో ఆయన గురువు గారు కొన్ని తత్వార్థాలు కరెక్ట్గా చెప్పకపోవడం వల్ల రామానుజుల వారు వ్యసన పడినారంట. అంటే కాస్త నొచ్చుకొని వాటికి సరి అయిన అర్థాలు ఏమిటో అని వాటిని వివరించడం మొదలుపెట్టినారట రామానుజుల వారు. దీనిని గమనించిన యాదవ ప్రకాశకులు ఈయన వల్ల అద్వైతానికి హాని కలుగుతుందని తలచి ఉత్తరాది యాత్రకు వెళ్ళున్నట్లు రామానుజులను వెంట తీసుకువెళ్ళి
చంపివేయనించినారు. వీడు ఇలాగే ఉంటే అద్వైతానికి హాని కలుగుతుందని భావించిన యాదవ ప్రకాశకులు ఏం చేసినారట, ఈ రామానుజులను ఏ విధంగానైనా హతమార్చాలి అనేటువంటి కుట్ర పన్ని ఉత్తర యాత్రకు వెళ్ళునట్లు కొంతమందిని పురమాయించి దారిలోనే ఇతన్ని హతమార్చండి అని చెప్పేసి చెప్పినారట. గంగా తీరమున గోవింద భట్టరు మూలంగా కుట్ర నెరిగిన రామానుజులు తప్పించుకున్నారు. ఈ కుట్రను గోవింద భట్టరు ద్వారా రామానుజుల వారు తెలుసుకొని ఏదో విధంగా తప్పించుకున్నారు. తప్పించుకొని ఎక్కడికి వెళ్ళినారు? కాంచీపురానికి వచ్చి చేరినారు. అక్కడ భగవంతునికి శాలక్కనరు బావి నుండి తీర్థము తెచ్చి ఇచ్చు పరిచారుడిగా చేరినారు. కాంచీపురంలో ఏం చేసినారు? భగవంతునికి తీసుకొచ్చే తీర్థము ఎవరైతే తీసుకొస్తారో ఆ తీర్థం తీసుకొచ్చేటువంటి పరిచారకునిగా చేరినారట రామానుజుల వారు. పిదప కంచికి తిరిగి వచ్చిన యాదవ ప్రకాశకులు రామానుజులను చూసి ఆశ్చర్యం నొంది మరలా ఏ విధంగానైనా విద్య చెప్పాలని చెప్పి నిశ్చయించుకున్నారట. ఈ విధంగా రామానుజుల వారు కొత్త కొత్త అర్థములు చెప్పు సామర్థ్యము గలవారని శ్రీరంగమున ఉన్న అలవందారులకు తెలిసిందట. ఆ అలవందారులు కాంచీపుర దేవుని సేవించేటువంటి నెపంతో అక్కడికి వచ్చి యువకుడైన రామానుజులను చాలా దూరం నుంచి చూసి ఇతనే ఇళయాళ్వార్లు లక్ష్మణుని అంశగా ఉండునని తలచి మంగళాశాసనాలు చేసినారట. ఈ విధంగా ఉండగా ఈ యాదవ ప్రకాశకులకును రామానుజులకును తరచూ అభిప్రాయ భేదములు వచ్చుట వలన విద్యాభ్యాసానికి చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. తరువాత రామానుజులు తన తల్లి ఆనతిచే అలవందార్ల శిష్యుడైన తిరుక్కచ్చినంబి వారి వద్ద సత్సంగం చేయుచున్నాడట. ఇట్లుండా వ్యాధిగ్రస్తుడైన అలవందారులు రామానుజుల ఉన్నతిని విని తన శిష్యుడైన పెరియనంబిని కంచికి పంపి రామానుజులకు తన సంస్కృతంలో రాసిన స్తోత్ర ప్రతులు కొన్నిటిని అందించమన్నారట. పెరియనంబి అదేవిధంగా చేసినారట. రామానుజులు వాటి మహత్వమును తిలకించి ఏ విధంగానైనా అలవందార్లను సంప్రదింపవలెనని చాలా కుతూహలపడినాడట. ఆ విషయము పెరియనంబికి తెలిపినారట. ఈ అదును ఎదురు చూసిన పెరియనంబి రామానుజులను తనతో తీసుకొని అలవందార్లను చూచుటకు శ్రీరంగమునకు వెళ్ళినారట. వారు కావేరి ఉత్తర ఒడ్డున చేరినప్పుడు అక్కడ అప్పటికే పరమపదించిన అలవందార్లను చర్మ సంస్కారం చేయుటకు తెచ్చినారట. రామానుజులు అలవందార్ల దేహానికి ప్రణామము చేసి ఆయన కుడి చేతిలోనే 3 వేళ్ళు మడుచుకొని నుటగాంచి పెద్దలను ఆ వైనమేమని అడిగినారట. వారు అలవందార్లకు వ్యాస పరాశరులందు కృతజ్ఞతా భావము, అదేవిధంగా నమ్మాళ్వార్ల యందు భక్తి శ్రద్ధలు మరియు వ్యాస మహాముని యొక్క బ్రహ్మసూత్రములకు విశిష్ట అద్వైత పరముగా వ్యాఖ్య చేయవలెనన్న 3 కొరతలు ఉండేవని చెప్పినారట. ఇది విన్నటువంటి రామానుజులు ఈ 3 కొరతలను తను భగవంతుని కృప వలన పూర్తి చేసేదని పలుకగా అప్పుడు ఆ అలవందార్ల 3 వేళ్ళు విడవబడినాయట. అంటే ఆ మృతదేహంలో అప్పటి వరకు ముడుచుకొని ఉన్నటువంటి ఆ 3 వేళ్ళు కూడా విచ్చుకున్నాయట. అప్పుడు రామానుజులు తిరిగి కంచికి తిరిగి వేయించేసినారు. అక్కడ మరల తిరుక్కొచ్చిన వారి గోష్ఠిలో కాలం గడుపుతూ ఉండగా వారి బుద్ధి నైపుణ్యానికి లోబడి వారిని ఆచార్యులుగా పొందగోరినారట. కానీ నంబి తాను బ్రాహ్మణుడు కానందున ఒప్పుకోనలేదు.
రామానుజులు వారిని తన గృహమునకు ఆహ్వానించి విందు పెట్టరించి భార్యతో భోజనము తయారు చేసి తెరుక్కచ్చి నంబికి పెట్టవలనని చెప్పి వెళ్ళి రామానుజులు నంబి గారిని పిలుచుటకు రాగా ఆయన వేరే దారిలో రామానుజ గృహంలోకి ఎగి అన్నమిడమని రామానుజుల భార్య వద్ద చెప్పి రామానుజులు వచ్చేలోగా భోంచేసి వెళ్ళిపోయినారు. రామానుజులు వచ్చేలోగా ఆయన భార్య నంబి భుజించిన చోటును శుద్ధి చేసి స్నానము చేసి శుచి చేసి ఉండుట చూసి రామానుజులు అమృతముగా చింతించినారు. పిదప తెరుక్కచ్చి నంబి మూలముగా భగవంతుడు ఆనందించినట్లుగా 6 వార్తలు తెలుసుకున్నారు. ఏంటి అవి? నారాయణుడే పరాత్పరుడు ఒకటి. 2 ఏమిటి? వేరు తెలుపునదే మతము 2. 3 జన్మరాహిత్యమే మార్గం. 4 అంతిమ స్మృతివర్జనము. 5 దేహవసానమునకు పిదప పరమపదము. 6 పెరియనంబిని ఆచార్యుడిగా భావించుట. ఇవి రామానుజుల వారు పెరియనంబి మూలంగా తెలుసుకోవడం జరిగింది. ఈ విధంగా శ్రీరంగంలో అలవందార్ల శిష్యులు రామానుజులను రప్పించి వారిని తమ మతమునకు అధిపతిగా చేయనించి పెరియనంబిని వారి వద్దకు పంపినారట. ఈలోగా రామానుజులు శ్రీరంగమునకు బయలుదేరి పెరియనంబిని మధురాంతకం వద్ద కలిసినారట. రామానుజులు వారి వద్ద పంచ సంస్కారాలు పొందినారు. పిదప పెరియనంబి సకుటుంబంగా రామానుజుల ఇంట కొంతకాలం గడిపినారట. రామానుజులు వారి వద్ద ఆళ్వారాదులు ప్రబంధములను ఆళవందార్ల స్తుతులను విని తెలుసుకున్నారు. రామానుజులు తన భార్య భాగవతుల పట్ల విముఖత చూచి చాలా చింతించినారు. ఇట్లుండా రామానుజుల భార్యకును పెరియనంబి భార్యకును ఒకరోజు బావి వద్ద వాగ్వాదం ఏర్పడి పెరియనంబి కుటుంబ సమేతముగా రామానుజులకు చెప్పకయే కాంచీపురం నుండి వెడలిపోయినారట. దీనికి మిక్కిలి బాధపడినటువంటి రామానుజులు ఇక ఈ కుటుంబ భారాన్ని మోయడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు అని చెప్పేసి సన్యాసం తీసుకోవాలనేటువంటి సంకల్పంతో రామానుజుల వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించినారట. భగవంతుని సన్నిధిలో ఉండేటువంటి పుష్కరుని వద్ద సన్యాసం స్వీకరించి రామానుజముని లక్ష్మణముని అని పేరు పడిచినారట. తన పినతల్లి కుమారుడు గోవింద భట్టుని తన మేనమామ పెరియ తిరుమలై నంబి సహకారంతో శైవమతము నుంచి వైష్ణవమతమునకు మార్చి తన గోష్ఠిలో చేర్చుకున్నారట రామానుజులు. కురత్తాళ్వారను శ్రీవత్ససింహమును రామానుజుల యొక్క సహోదరి పుత్రుడగు ముదలియాండాన్ను తన యొక్క శిష్యులుగా చేర్చుకున్నారు. యాదవ ప్రకాశులను ఆయన తల్లి కోరిక మేరకు శిష్యులుగా చేర్చుకున్నారు. వీరి త్రిదండము పట్టి జీయరుగారై వైష్ణవ సన్యాసులను చేపట్టవలసిన పద్ధతులను ప్రకటించినారు. శ్రీరంగమునందు వైష్ణవ ప్రముఖులు రామానుజులను తమ మత గురువుగా చేయనించి కాంచీపురమునకు తిరువరంగ పెరుమాళ్ అరయ్యర్ను పంపి భగవన్నామస్మరణతో కూడి రామానుజుల వారిని శ్రీరంగం రంగనాథుల సన్నిధికి తీసుకొని వచ్చినారట. రామానుజులు రంగనాథుని సేవించినప్పుడు ముల్లోకపాలుడైన రంగనాథుడు తన కోయిల్ నిర్వహణానికి రామానుజులకు వచ్చినట్లు చేసి గద్యత్రయం విన్నపం చేయగా ఉడయవర్ అను పేరు వచ్చినట్లు చేసినారట. రామానుజుల వారికి ఉడయవర్ అనేటువంటి మరొక నామం కూడా ఇక్కడ వచ్చింది. రామానుజులు కోయిల్ నిర్వహణను శ్రద్ధగాను నేర్పుగాను చేయుచున్నారట. ఈ విధంగా అళవందార్ యొక్క శిష్యుడైన తిరుకోట్టియూర్ నంబి వద్ద తిరుమంత్ర అర్థములు తెలుసుకున్నామని పెరియనంబి యొక్క ప్రేరేపణ మూలంగా
రామానుజులు 18 మార్లు తిరుక్కొట్టియార్ వెళ్ళి తిరుక్కోట్టియార్ నంబిని ప్రార్థించి తరువాత కృష్ణుడు ఉపదేశించిన గీత యొక్క ముఖ్యమైన చర్మశ్లోకమునకు ఆ శ్రీయప్పతియే కదా మార్గము అను అలవందారి యొక్క అభిప్రాయమే తత్వమని నేర్చుకున్నారట రామానుజులు. తర్వాత భాగాన్ని మనము మరుసటి రోజు సాధించుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ రామానుజ చరణం శరణం ప్రపంచే.